రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. తెల్లవారాక కూడా వర్షం పడుతూనే ఉంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, గచ్చిబౌలి నుంచి మల్కాజ్గిరి వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అంబర్పేటలో 6 సెంటీమీటర్లు, నారాయణగూడ, బండ్లగూడల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 3 సెంటీమీటర్లు, బాలానగర్, రామచంద్రాపురంలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు చోట్ల వానలు పడ్డాయి. అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచ, కొత్తగూడెం, పర్వతగిరిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాలలో కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణపై దీని ప్రభావం ఉంది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఎడతెరిపి లేని వర్షంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నగరంలో? తెల్లవారుజామున 3:30 నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఏదైతే ఉంది అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురవనుంది. దాదాపు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులకు, అలాగే కింది స్థాయి సిబ్బందికి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కొనసాగుతుంది. అందులో భాగంగానే చాలా చోట్ల అంబర్పేటతో పాటు ఉప్పలు, తార్నాక, నాచారము, అలాగే మేడ్చల్ తో పాటు చందానగర్, మియాపూర్ ఏదైతే నార్త్ జీహెచ్ఎంసీ ఏరియాలు ఉన్నాయో అత్యధికంగా అక్కడ భారీ వర్షం నమోదైనట్టుగా మనకు వాతావరణ శాఖ చెబుతుంది. అందులో భాగంగానే మరికొద్ది గంటలు అంటే 10 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఖైరతాబాద్ తో పాటు అలాగే వెస్ట్ జోన్, అలాగే సౌత్ జోన్ ప్రాంతంలో భారీగా వర్షం పడే అవకాశం ఉన్నందున కొద్దిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా సౌత్ జోన్ ప్రాంతంలో కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. దాదాపు 850 భవనాలను గుర్తించడం జరిగింది. సో అలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరొక వైపు రోడ్లు మాత్రం పూర్తిగా జలమైనటువంటి పరిస్థితిని విజువల్స్ లో మనం చూస్తున్నాము. చాలా చోట్ల రోడ్లు పొంగి పొర్లుతున్నాయి. లోతు ప్రాంతాల్లోకి వాటర్ అంతా వెళ్తుంది. సో బస్తీల్లో ఉన్నటువంటి వాసులంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే మరికొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్లు, దాదాపు మొన్న 10 రోజుల కిందట కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో దాని మూలంగా ఏర్పడినటువంటి వాటర్ లాగింగ్ పాయింట్లను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షపు నీరు ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ యొక్క పనులు ఇంకా స్లోగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం లింగంపల్లి రైల్వే బ్రిడ్జి ఏదైతే రైల్ఓవర్ బ్రిడ్జి ఉందో అక్కడ మొత్తం అంతా కూడా వాటర్ అధికంగా చేరినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇంకా హైదరాబాద్ లో అటు ట్రాఫిక్ తో పాటు కొన్ని చోట్ల దారి మళ్లించిన పరిస్థితి కొనసాగుతుంది. అయితే అమీర్పేట్ తో పాటు ఒలిఫెంట బ్రిడ్జి వద్ద అత్యధికంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, థ్యాంక్ యూ దినకర్.